ముంపు గ్రామ సర్పంచులారా, ఇదే మీకు మొదటి విన్నపం, చివరి విన్నపం. మీరు చేసే తప్పిదాలకు చాలామంది బలవుతున్నారు. మీకేమో 3 అంతస్తులు 4 అంతస్తులు బిల్డింగ్లు, ఏసీ కాలరు, ఇవన్నీ ఇక్కడికి వెళ్ళి వచ్చినాయి. మా గ్రామ ప్రజలను ముంచండి. మీరు చేసే పనులు ఇప్పటికైనా ఆ లెక్కలేందో చూసి, లెక్కల సంగతి తర్వాత వదిలిపెట్టేయండి. ఏదన్నా కానీ మీరు వచ్చే దానికి కరెక్ట్గా ఆ గుళ్ళు కట్టడం, అది నాకు అంత కరెక్టా కాదో నాకు తెలియదు, కానీ ఒక ప్రైమరీ స్కూల్ కట్టండి. ఆ ప్రైమరీ స్కూల్లో మనకు అప్పుడున్న సర్టిఫికెట్స్కి పోతే కలెక్టరేట్ మనడము ఇది జరుగుతుంది. ఆ ఫైల్స్ అన్నది తెప్పియండి, అప్పుడున్న రికార్డ్స్ అన్నది తెప్పించి అది చేయండి. ఫస్ట్ ప్రైమరీ స్కూల్ చేయండి. అది చేస్తే కానీ మన పిల్లలకు కొందరు ఆర్థికంగా లేకపోవచ్చు, ప్రైవేట్ స్కూళ్ళలో వేయలేకపోతున్నారు. వాళ్ళ గురించి అయితే చాలా ఇబ్బంది జరుగుతుంది. మీరు ఆ గుడి స్టార్ట్ చేసే ముందు ప్రైమరీ స్కూల్ ఫస్ట్ స్టార్ట్ చేయండి అయ్యా. మీకు చాలా కృతజ్ఞత ఉంటాము. ఇదేం గవర్నమెంటు? మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ తిన్న కాడికి తిన్నారు, సరే, ఏదో జరిగింది. అప్పుడు తంబాకు లేని వాళ్ళు కూడా ఇప్పుడు కోట్లాది కొద్ది ఎదిగారు, కానీ కోట్లకు పడగలెత్తారు. అవన్నీ విశేషాలు వదిలేసి ఆ ప్రైమరీ స్కూల్ కానీ వచ్చే వాళ్ళకు అవి ఇప్పించేటట్టు ప్రయత్నం చేయండి. అందరి దగ్గర ఎంతో అంతో పావులో పరుకో తీసుకున్న వాళ్ళే, మీరు ఎవరి దగ్గర ఏం తీసుకోలేదు. అందరి దగ్గర తీసుకున్నారు. అందుకే 3-4 అంతస్తులు అందరిని అంటున్నావు. మన లక్ష్మాపూర్ సర్పంచ్ అనే కాదు, ఇది బంజర్పల్లి సర్పంచ్ అనే కాదు, అందరు సర్పంచ్లకు విన్నవించుకునేది అదే. మీరు ఇలా ఏదో ఇట్లా వ్యతిరేకంగా మాట్లాడితే తెనుగొల్ల పిల్లోడిని కొట్టించినట్టు కొట్టియడం కాదు. మీరు కరెక్ట్ చేయండి. ఆ కొట్టించే కన్నా ఎక్కువ మాకు కూడా తెలుసు కొట్టించేటి ఏంటిదో, హత్య రాజకీయాలు చేయడం ఏంటిదో అవన్నీ మాకు కూడా తెలుసు. ఏదో ఊళ్ళు ఉంటాం సామాన్యులు, వీటికి ఏం ఆతలు ఎరకరా అన్నట్టు కాదు. నాకు కూడా ఇవన్నీ అది ఎరికే. మీరు చక్కగా ఇచ్చేటివి మాత్రం ఖచ్చితంగా, వచ్చేటివి మాత్రం ఖచ్చితంగా వచ్చి ఉన్నాయి, మీ దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి అన్నట్టుగా రైట్స్ ఏదో చెప్పినట్టుగా కూడా ఉన్నట్టున్నారు. కలెక్టర్ దగ్గర పోయిన వాళ్ళకి చెప్పినట్టుగా ఉన్నారు. మీరు ఉన్నాయి అయితే